మార్పు లేని ప్రభా మనం చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకై సర్వమును దారపోసిన దేవుడు, ప్రాణం సైతం అర్పించి మీరు కార్చిన రక్తము ద్వారా మా పాపములకు పరిహారము ప్రాయశ్చిత్తము కలిగించిన దేవుడు, నిత్య రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశము కల్పించిన దేవుడు, యాత్రలో తోడైన దేవుడు ప్రభు నీకు వందనం చెల్లిస్తున్నాను. ప్రభా, సాయంకాల సమయంలో నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకున్నందుకై వందనాలు. ఈ దినం బైబిల్ స్టడీగా నీ మాటలు వింటు కొరకై మమ్మల్ని సిద్ధపరిచారు. నీ దాసుని జ్ఞాపకం చేసుకొని ఆధీనంలో ఉంచుకో, నీ నోటికి బుర్రగా ఉంచుకోమని వేడుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణలో కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాం. బలహీనతల్లో బలమిచ్చువాడు నీవే, శక్తినిచ్చువాడు నీవే, సాతాను క్రియలను లయపరచువాడు నీవే. ప్రభా, జ్ఞాపకం చేస్తూ ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురా ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా నీ మాటలు విని మేలు పొందినట్లుగా సాయం చేయండి. కాలము సంపూర్ణమైనది, త్వరగా వస్తున్నాం. మీరు అక్కడ కొరకైన సూచనలు కనబడుతున్నాయి. అందరూ కూడా మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ పొందినట్లు చేయండి ప్రభా. నీకే మహిమ ఆరోపిస్తూ ఈ సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుమని ప్రభా, పాటల్లో కూడా కృప చూపించుమని ప్రభా, మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 686. 686 పాట పాడుకుందాం. గో పుస్తకాల్లో 670, గో పుస్తకాల్లో 568. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృప.
533 533వ పాట. గోపుస్తకాల్లో 527. వెళ్ళెదము కూడి వెళ్ళేదము శ్రేష్ఠాదేశమును చేరుటకు.
284 పాడుకుందాం. చివరి పాట 284. పుస్తకాల్లో 281, పుస్తకాల్లో 241. జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు. నీవే
బైబిల్ కోరస్ పాడదాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గణపరచడానికి, నీ నామమును చాటించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. తిరిగి నీ సన్నిధిలో ఉంటున్నాం, నీ వైపు చూస్తున్నాం. నీ కరుణా కటాక్షం మా పైన ఉంచండి. ఈ దినం బైబిల్ స్టడీ కొరకే సిద్ధపరచండి ప్రభువా. మరి లోకంలో విజయవాడ అంతా కూడా ప్రభువా వరదల చేత మరి ఎంతో ప్రమాదకరమైన స్థితిలో ఉంటుండగా ప్రభువా ఆ పట్టణాన్ని కాపాడండి. ఇంకా ఎక్కడెక్కడ వరదల వలన నష్టపోతున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో, వారిని రక్షించండి, కాపాడండి ప్రభువా. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మరి సంఘాలు కూడా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి ఇలా దయ చూపించి పట్టణాన్ని కాపాడి మీరే మాయం తెచ్చుకో. ఈ సమయం కూడా దీవెనకరంగా ఉంచండి. ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి, భయం దయచేయండి. మీ సన్నిధి పోగొట్టుకున్నట్లయితే ఎంత నష్టమో మీరే బయలుపరచండి. మీకే మహిమ ఆరోపిస్తూ ఈ దాసును కూడా బలపరచండి, బలహీనతల్లో సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటై దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును
నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మౌటకు సాగిపోదము. 3వ వచనం, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగున చేయుదము. దేవుడు సెలవిస్తే మనం అలాగున చేయాలి. మనం అలాగున చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. పైన ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా మనము చేయాలి. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని. కనుక మూలోపదేశము అంటే ఎలిమెంటరీ డాక్ట్రైన్స్, ప్రాథమిక సిద్ధాంతములు, ఆరంభములో నేర్చుకున్నటువంటివి. ఎలిమెంటరీ డాక్ట్రైన్స్ అంటే ప్రాథమిక సిద్ధాంతం, ఆరంభములో నేర్చుకున్నవి. మాని అంటే దాని ఉద్దేశం ఏమిటంటే అవే మన జీవితంలో ఉండకుండా ప్రాథమిక సిద్ధాంతాలే మన జీవితంలో ఉండకుండా మనము సంపూర్ణుల మగుటకు సాగిపోదాము అంటాడు. అంటే దినదినము మనము ఎదుగుదల, ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుదల పొందేటువంటి వారముగా ఉండట. ఎదుగుదల లేకుండా ప్రాథమిక సిద్ధాంతాల్లోనే ఉండుట అనేది అది మన ఆత్మీయ జీవితానికి క్షేమము కాదు. మరి అది దేవుడు ఇష్టపడాడు. కనుక ఆత్మీయమైనటువంటి సంగతులు ఇక్కడ పునాది అంటాడు. ఆత్మీయ జీవితం మనము ఈ పునాదుల మీద మనము కట్టబడుతూ రావాలి. పునాది ఆత్మీయమైనటువంటి పునాది. అవి మనం చూస్తున్నాం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుట, దేవుని యందలి విశ్వాసం, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్తనిక్షేపణము, ఋతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది. కనుక ఇవన్నీ కూడా పునాదులే. మనం చదువుకున్నవన్నీ కూడా ఈ పునాదుల మీద మనము కట్టబడాలి. మన ఆత్మీయ జీవితం కట్టబడి ఎదిగి మనం పరిపూర్ణతలోనికి వచ్చుట. ఒక ఇల్లు ప్రారంభించి అది సంపూర్తి చేయబడుట. సంపూర్తి చేయబడినప్పుడే ఆ యొక్క యజమాని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. మధ్యలో ఆగిపోయిందనుకోండి, అది యజమానుని సంతోషపరచదు. ఆ పని సంపూర్ణము కాదు. ఆ పని నిరర్థకమైపోతుంది, అది వ్యర్థమైపోతుంది. కనుక ఎలాగైనా మనము దాన్ని పూర్తి చేయాలి, సంపూర్తి చేయాలి. యేసు ప్రభు కూడా సంపూర్తి చేశాడు. ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో దేవుడు తనకిచ్చినటువంటి పని అంతయు నెరవేర్చి, నేను సంపూర్ణము చేసినాను అన్నాడు. నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేశాను. నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశాను అంటాడు. సమాప్తమైనది అని కేకేశాడు. శిలువ మీద తనకు అప్పగించిన పని నెరవేర్చాడు. చనిపోకముందు ఆయన సమాప్తమైంది, పూర్తి అయిపోయింది నా పని, నువ్వు నాకు అప్పగించినది, నువ్వు నన్ను ఈ లోకానికి పంపిన ఉద్దేశము నేను నెరవేర్చాను, సంపూర్తి చేశాను. అట్లాగే పౌలు కూడా ఏమన్నాడు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటాడు. నా పరుగు నేను తుదముట్టించాను, పరిగెత్తాను, ఆ పని సంపూర్తి చేశాను. దానికి బహుమానముగా నాకు నీతి కిరీటం ఉన్నది.
కనుక మనము కూడా సంపూర్తి చేయాలి. మనం ఈ లోకంలో జీవించే కాలంలో మనం ఈ లోకం వదలక ముందే మనకు అప్పగించిన పని, ఏ పని అయితే మనకు ప్రభు అప్పగించాడో దాన్ని నెరవేర్చాలి. రక్షణ పొందాం, రక్షణ పొందినంత మట్టుకు చాలదు. రక్షణలో మనం దినదినము ఎదుగుతూ రావాలి, అభివృద్ధి చెందుతూ రావాలి, ఫలిస్తూ రావాలి. మరి దానికి ఇక్కడ మరి కొన్ని మనం చూస్తున్నాము. ఆత్మీయమైనటువంటి నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు, అవి నీవు విడిచిపెట్టు అంటాడు. మొట్టమొదటిది ఆత్మీయంగా మనము వృద్ధి చెందటంలో ప్రథమంగా మనము చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇక్కడ దేవుడు చేసే పనులు కూడా ఉన్నాయి. దేవుడు చేసే పని కూడా ఉంది. మనం చేయాల్సిన పని నిర్జీవ క్రియలను విడిచుట, మారు మనసు పొందుట, దేవుని నెల విశ్వాసము, తర్వాత బాప్తిసం వచ్చిన బోధ, హస్త నిక్షేపణం, అది సంఘము చేసేటువంటి పని. మనం పరిపూర్ణత కొరకై సంఘం చేసే పని. తర్వాత మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అనేది దేవుడు చేసేటువంటి పని. ఈ విధంగా మనం చేసే పనులున్నాయి, సంఘం చేసే పనులున్నాయి, అలాగే దేవుడు చేసేటువంటి పనులున్నాయి. ఇక్కడ మరి నిర్జీవ క్రియలను విడిచి అనేది మనం ధ్యానించాం, అయిపోయింది. పోయిన వారం దీన్ని మనం అయిపోచేసాం. రెండవ మాట మారు మనసు పొందుట. అది మారు మనస్సు పొందుట అనేది కూడా ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనది, ఒక పునాది లాంటిది. మారు మనస్సు పొందుట. మారు మనస్సు అంటే ఈ మనస్సునకు బదులు ఇంకొక మనస్సును మనము పొందుట. అది ఈ మనస్సునకు బదులు మారు మనస్సు, వేరే మనస్సు. ఈ మనస్సునకు బదులు వేరే మనస్సును మనము పొందుట. మరి ఇప్పుడున్న మనస్సు ఎటువంటిది? అది ఇప్పుడున్న మనస్సు ఎటువంటిది? ఎందుకు మారాలా? అదే మనస్సు మనము కలిగి ఉంటే సరిపోదా అంటే, ఆ మనస్సు అనేది మన ఆత్మీయ జీవితాన్ని ఎదగనీయదు. ఆత్మీయంగా మనము వర్ధిల్లలేము. అది విడిచిపెట్టాలా, దాన్ని విడిచిపెట్టాలా, మారు మనస్సు పొందాలా. విడిచిపెట్టాలంటే పాతది విడిచిపెట్టాలి. ఇప్పుడున్నటువంటి మనస్సు అది విడిచిపెట్టాలి. ఇప్పుడున్న మనస్సు ఎటువంటిది? ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్త, తెలిసిన భాగమే. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి చూద్దాం. 21, 22, 23. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మాత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలుండి బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును అంటాడు. మనుష్యుని అపవిత్రపరుస్తాయి. అపవిత్రపరచుట, అపవిత్రపరిచేటువంటివి మారాల. పవిత్రపరిచే వాటిని మనము పొందాల.
అది మారు మనస్సు అంటే అపవిత్రమైనవి వాటిని మనము విడిచిపెట్టాలి. మనం పవిత్రమైన వాటిని పొందాలి. అపవిత్రమైనవి అన్నీ కూడా అపవిత్రమైనవి, ఇవన్నీ కూడా చెడ్డవి అంటాడు. చెడ్డవి, మంచివి కాదు. మన జీవితానికి ఇవి చెడ్డవి. మనుషుల హృదయంలో ఉండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మాత్సరము, దేవదూషణ, అహంభావము ఇవన్నీ అపవిత్రమైనవి. మనలను అపవిత్రమైనవిగా చేశాడు. దేవుడు మనలను చేసినప్పుడు మనను అపవిత్రులుగా ఉండాలని దేవుడు చేయలేదు. మంచి హృదయం, దేవుని పోలికగా ఆయన మనలను చేశాడు. తన పోలిక, దేవుని పోలిక. దేవుడు ఎటువంటి వాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, అపవిత్రత లేనివాడు. అపవిత్రత లేనివాడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేదు. ఆయన పోలిక మనకిచ్చాడు. అంటే ఆ పరిశుద్ధత మనము కలిగి ఉంటుంది. మన తొలి ఆదాము దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండెను ఆరంభములో. మరి దేవుడు వచ్చేవాడు, చల్లపూట ఆదాము దగ్గరికి వచ్చేవాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలో నిలబడాలంటే మరి ఆదాము హవ్వలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. వారు పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు. అప్పుడు అపవిత్రత అనేది తెలియదు, మంచి చెడు అనేది తెలియదు. వారు చిన్నపిల్లల వల్లే ఉండేటువంటి వారు దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు దేవునితో కలిసి మాట్లాడేటువంటి వాళ్ళు, దేవునితో కలిసి సహవాసము చేసేటువంటి వారు, చాలా సంతోషించేటువంటి వారు, చాలా ఆనందించేటువంటి వారు, ఎంతో సమయం వాళ్ళు గడిపేటువంటి వాళ్ళు. అయితే ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో, పాపము చేయటం వలన మారిపోయింది. దేవుడు దేన్నైతే తినకూడదని చెప్పాడో దాన్ని తినుట వలన ఏమొచ్చింది? పాపం అనేది వచ్చింది. దేవుడు దేన్నైతే తినకూడదని చెప్పాడో మరి పాపం వచ్చింది. అంటే అపవిత్రత వచ్చింది, తిరుగుబాటుతనము వచ్చింది, వ్యతిరేకత అనేది వచ్చింది, మరి మనిషి పాపిగా చేయబడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. తర్వాత దేవునికి దూరమయ్యాడు. మరి దేవునికి దూరమైనటువంటి ఈ వ్యక్తిని తిరిగి దేవుడు తన దరికి చేర్చుట, తన దగ్గరికి చేర్చుకునుట. తన దగ్గరికి రావాలంటే అపవిత్రుడైనటువంటి వాడు పరిశుద్ధుడుగా చేయబడుట. అపవిత్రుడైనటువంటి వాడు పరిశుద్ధుడుగా చేయబడుట. కనుక అపవిత్రుడైనటువంటి వాడు పరిశుద్ధుడుగా ఎలా చేయబడతాడు? అపవిత్రుడైనటువంటి వాడు పరిశుద్ధుడుగా ఎలా చేయబడతాడు? మరి అపవిత్రత పోయి పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది?
పరిశుద్ధత పోయి అపవిత్రత పోయి పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది? మరి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మానవుడు పరిశుద్ధుడుగా చేయబడాలంటే మానవుని కొరకై ఒక పరిశుద్ధుడు ఆయన ఈ లోకంలో జన్మించాలా. ఆయన చిందించే రక్తము ద్వారా అపవిత్రుడైనటువంటి వాడు పరిశుద్ధుడుగా చేయబడుట అంటే పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా అపవిత్రుడైనటువంటి వాడు పరిశుద్ధుడుగా చేయబడుట. పరిశుద్ధులు ఎవరున్నారు లోకములో? ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము ద్వారా అందరూ కూడా ఏమయ్యారు? అపవిత్రులుగా చేయబడ్డారు. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించనో మనుషులందరూ పాపం చేయుట వలన మరణము అందరికీ సంప్రాప్తమాయను అని ఉంది. కనుక మరణం అనేది అందరికీ వచ్చింది. ఒక మనుష్యుని ద్వారా మనుష్యుడు పాపం చేయటం ద్వారా మరణం వచ్చింది. అందరిలోకి పాపం వచ్చింది. అందరూ పాపం చేయటం వలన మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? పాపం కింద ఉన్నారు. అందరూ ఎక్కడున్నారు? అందరూ మరణము కింద ఉన్నారు. పాపం కింద ఉన్నారు, మరణము కింద ఉన్నారు. మరి మరణము కింద ఉన్నటువంటి వాడు జీవములోనికి వచ్చుట, అపవిత్రుడైనటువంటి వాడు పవిత్రుడుగా చేయబడుట, అపవిత్రుడైనటువంటి వాడు పవిత్రుడుగా చేయబడుట. మరి పరిశుద్ధుడు ఎవరు? పరిశుద్ధుడుగా ఎవరు ఈ లోకానికి వచ్చారు? చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చుకుని. అంటే పాపులైనటువంటి వారు మారు మనసు పొందాలి. నీతివంతులైన వారు మారు మనసు పొందాల్సిన అవసరము లేదు. అందుకే పైన వ్రాయబడింది, అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. కనుక రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరము లేదు. ఆరోగ్యంగా ఉన్నవారు హాస్పిటల్ పోతారా? ఆరోగ్యంగా ఉన్నవారు హాస్పిటల్ పోరు. ఎవరు పోతారు? బాగలేని వాళ్ళే, జ్వరం వచ్చిన వాళ్ళే, ఏదైనా అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళే ఆసుపత్రికి పోతారు. కనుక ప్రభువు కూడా అంటున్నాడు, నేను ఎందుకోసం వచ్చాను? నేను నీతిమంతుల కొరకై రాలేదు, రావాల్సిన అవసరము లేదు. అయితే లోకం పరిస్థితి ఎలా ఉంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేశారు. కనుక అందరికీ ప్రభు అవసరం. అందరికీ యేసు ప్రభు అవసరం. కనుక మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చాను. కనుక పాపులకు మారు మనస్సు అవసరం. కనుక యేసు ప్రభు అందరి కొరకై, అందరినీ నీతిమంతులుగా చేయట కొరకై, అందరి మనస్సులను, అందరి హృదయాలను మార్చుట కొరకై నేను ఈ లోకానికి వచ్చాను అంటాడు. కనుక మారు మనస్సు పొందాలి. ఈ స్వభావం
మళ్ళీ మనం ముందుకెళ్తే ఆదాము పాపం చేయటం వలన అంతా మారిపోయింది. దేహం అంతా కూడా మారిపోయింది. అన్నీ పరిశుద్ధంగా ఉన్నాయి. దేహం అంతా కూడా ఎలా ఉంది? పరిశుద్ధమైనదిగా వచ్చింది. కాళ్ళు పరిశుద్ధమే, నోరు పరిశుద్ధమే, చేతులు, కాళ్ళు, హృదయం, దేహం అంతా కూడా పరిశుద్ధమైంది. అయితే ఇప్పుడు పాపం చేయటం వలన అంతా కూడా అపవిత్రమైపోయింది. ఈ చెడు అనేది ప్రవేశించింది. చెడు అంటే సాతాను సంబంధించిన వాడు ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడు? మానవుని యొక్క హృదయంలో ప్రవేశించాడు. హృదయం అనేది ముఖ్యమైనది. ఆ హృదయాన్నే స్వాధీనపరుచుకున్నాడు. ఆ హృదయాన్ని తన సింహాసనముగా చేసుకున్నాడు. తన ఆధీనంలో పెట్టుకొని ఏం చేస్తూ వచ్చాడు? పాపం చేయపో అంటే పాపం చేస్తూ వచ్చాడు. వాడిని కొట్టుపో అంటే కొడతా వచ్చాడు. అలాగే వాడిని చంపుపో అంటే చంపుతా వచ్చాడు. అంటే మనుష్యుడు సాతాను యొక్క ఆధీనములో ఉన్నాడు గనుక మరి సాతాను చెప్పినట్లు వింటూ వచ్చాడు. కనుక ఇప్పుడు దేవునితో సంబంధము మానవుడు కలిగి ఉండాలంటే మనస్సు మారాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మన మనస్సు మారక, మన స్వభావం మారక మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా కూడా ఏం ప్రయోజనమో లేదు. ఈ హృదయం అంతా కూడా, ఈ హృదయంలో ఉన్న మనం చూశాం కదా, అదంతా కూడా మారాలి. గలతీ పత్రికలు కూడా ఉంది మన స్థితి. చూడండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని ఉంటాయి. 19వ వచనం, గలతీయుల రాసిన పత్రిక 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మాత్సరము, క్రోధము, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ఈ శరీర కార్యములు, ఈ హృదయంలో ఉండేటువంటి కార్యములు, వీటి వలన మానవుడు ఏమయ్యాడు? అపవిత్రుడుగా చేయబడ్డాడు, అపవిత్రుడైపోయాడు. దేవురాజ్యంలోకి వారసత్వం లేదు, దేవురాజ్యంలోకి ప్రవేశము లేదు. ఇటువంటి స్వభావం గలవాడు అందులో ప్రవేశించలేడు. దేవుని రాజ్యంలో పాపము లేదు, అసూయ లేదు, ద్వేషము లేదు, కాముకత్వము లేదు, విగ్రహారాధన లేదు, అభిచారము లేదు, కలహము లేదు, మత్సరం లేవు, క్రోధములు, కక్షలు, ఇవన్నీ కూడా ఏమి లేవు. ఇక్కడే ఉన్నాయి. మనం వాడికి పోవాలంటే ఇవన్నీ కలిగి ఉంటే మనం పోలేము. బాగా విధాల ఇవన్నీ మనం కలిగి ఉంటే, ఈ స్వభావం మనము కలిగి ఉంటే, ఈ అసూయ, ద్వేషము, కక్షలు, కొట్లాటలు ఇవన్నీ మనము కలిగి ఉంటే, శరీర కార్యములు అన్నీ కలిగి ఉంటే మనము దేవుని రాజ్యంలోకి పోలేము. దేవుని రాజ్యంలో ఏముంది? దేవుని రాజ్యంలో ఏముంది? 22వ వచనం, దేవుని రాజ్యంలో ఏముంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవి అక్కడ ఉన్నాయి. సమాధానం ఉంది, ప్రేమ ఉంది, సంతోషం ఉంది, దీర్ఘశాంతం ఉంది. అన్నీ కూడా ఆత్మఫలాలు.
అక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా. అందులో ప్రవేశిస్తే అక్కడ కనబడతాయి. మనము అక్కడికి పోవాలంటే అవన్నీ మనము ఇక్కడ చేయాలి. ప్రేమ కలిగిన వారముగా మనము జీవించాలి, సంతోషము గల వారముగా జీవించాలి, సమాధానము కలిగి ఉండాలి. సమాధానం ఒకరితో ఒకరము మనము ఎలా ఉండాలా? సమాధానము కలిగి ఉండాలి. సమాధానం లేకుండా జీవించకూడదు. ద్వేషము ఉంచుకోకూడదు, కలహము ఉంచుకోకూడదు, అసూయ అనేది ఉంచుకోకూడదు. అసూయను కలిగి ఉంటే, మళ్ళీ చెప్తున్నా, అసూయ కలిగి ఉంటే పరలోకం లేదు. బాగా స్పష్టంగా రాయబడింది. ఇట్టి వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడని మీతో చెప్తున్నాను. ఇట్టి వాటిని చేయవారును దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చేయను. అటువంటి వాళ్ళు పోలేరు, దేవుని రాజ్యంలోనికి పోలేరు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? ప్రభు ఎందుకోసం వచ్చాడు? మారు మనస్సు పొందుట కొరకై పాపులైన వారిని పిలవచ్చాను అంటాడు. కనుక నీతిమంతుల కొరకు నేను రాలేదు. నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. అందరికీ ప్రభు అవసరమే, అందరికీ ప్రభు అవసరమే. కనుక అందరి కొరకు వచ్చాడు. మరి యేసు ప్రభు లేకపోతే ఎవరు కూడా నీతిమంతులుగా చేయబడలేరు. మనస్సు మారదు. యేసు ప్రభు లేకపోతే మనస్సు మారదు. యేసు ప్రభు ఉంటే మనస్సు మారుతుంది. మారు మనస్సు అంటే ఏమిటి? చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం. నెహెమ్యా గ్రంథము చాలు. 9:35లో వారు అంటే మన పితరులు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక. చూడండి, దేవుడు చేసిన ఉపకారం మన పితరులు ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు చేసినటువంటి ఉపకారం తలంచక, నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి. చూడండి, దేవుడు అన్ని కార్యములు వారి పక్షంలో చేసినప్పటికీ, దేవుని ద్వారా వారు అన్ని మేళ్ళు వారు పొందినప్పటికీ తమ చెడు నడతలు విడిచిపెట్టలే. ఇప్పుడు మారు మనస్సు అంటే అర్థం ఏమిటి? చెడు నడతలు విడిచిపెట్టుట. అది చెడు నడత మనం విడిచిపెట్టాలి. మన పితరులు చెడు నడత విడిచిపెట్టలే, ఏమైనరు? నష్టపోయారు. చెడు నడత వారు విడిచిపెట్టలే, ఏమయ్యారు? నష్టపోయారు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎందైనా ఉండనేమో జాగ్రత్త చూసుకోండి.
నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరుచుకున్నప్పుడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడన్నో కఠినపరుచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమైనము. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను. పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములు రాలి పోయెను. ఎవరి మీద ఆయన కోపడ్డాడు? పాపము చేసిన వారి మీదనే. ఆయన మేళ్ళు పొందారు, ఆయన ద్వారా మేళ్ళు పొందారు. మేళ్ళు పొంది కూడా వాళ్ళు ఏం చేశారు? పాపము చేశారు. అంటే చెడు నడత నడిచారు. మంచి మార్గంలో వారు నడవలే. చెడును వాళ్ళు ప్రేమించిన వారుగా ఉంటొచ్చారు. ఆయన కోపం పుట్టించారు. అందుకే అరణ్యములో శవాలైపోయారు. ఎంతమంది ప్రవేశించారు, బయలుదేరారు అంటే ఎంతమంది? 6 లక్షల కాల్వములు అన్నది బైబిల్లో. కానీ అనేకులు ఉండొచ్చు. 6 లక్షల కాల్వములు వారు బయలుదేరితే అందులో ప్రవేశించింది ఎంతమంది అంటే 2. మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? చెడు నడత నడిచి మారు మనస్సు పొందక శవాలైపోయారు. చూడండి, శవాలైపోయారు. అరణ్యములో వారు శవాలైపోయారు. కనుక మనం మారు మనస్సు పొందుట, ఈ పాత మనస్సు ప్రాచీన స్వభావము పోవాల. దేవుని రాజ్యంలో కూడా ఏముందంటే క్రొత్తది ఉంది, పాతది లేదు. దేవుని రాజ్యము ఎట్లా ఉంది? దేవుని రాజ్యం ఎలా ఉంది అంటే అంతటా నేను క్రొత్త ఆకాశమును. ప్రకటన గ్రంథం 21లో మనం చూస్తే మొదటి వచ్చండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయింది, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచండి. అప్పుడు దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముడును, వారాయన ప్రజలైందురు. 5వ వచనం. అప్పుడు సింహాసనాసనుడయ్యున్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అంత కొత్త మారు మనస్సు, నూతన జన్మ అంటాడు. నూతనమైనవి, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అన్నీ మారాలా, మన జీవితం మారాలా, ప్రకృతి మారాలా, సృష్టి మారాలా, తర్వాత నివాసం మారాలా, అన్నీ మారిపోతాయి. అదే మారు మనస్సు అనేది లేకపోతే ఈ మనస్సుతో మనము అంటే ఈ శరీర సంబంధించినటువంటి మనస్సుతో మనము దేవుని రాజ్యంలో అడుగుపెట్టలేం. స్పష్టముగా తెలియజేస్తున్నాను అంటాడు. స్పష్టముగా ఇట్టి క్రియలు చేయవాడు, గలతీ పత్రిక, ఇట్టి క్రియలు చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. ఇట్టి క్రియలు చేయవాడు, చూడండి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. అంతే. కనుక మారాల, మార్పు చెందాల. ఇంకా ఏం చెప్తుంది మార్క్స్ వార్త 1:15లో? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొంది.
సువార్తను నమ్మో. కనుక కాలము సంపూర్ణమైంది, కాలం పరిస్థితి అంతా కూడా సంపూర్ణమైపోయింది. దేవుని రాజ్యము సమీపమైంది. కనుక నీకు మారు మనస్సు అవసరం. ఈ మనస్సులో నుండి నీవు విడుదల పొందటం అనేది అవసరం. అదే మనస్సు నీవు కలిగి ఉంటే దేవుని రాజ్యంలో పోలేవు. అదే మనస్సు, ప్రాచీన స్వభావం కలిగి ఉంటే నీవు దేవుని రాజ్యంలోనికి పోలేవు. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము, అనగా దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడి నవీన స్వభావము, అది పాత స్వభావము అంతా కూడా ఒకరితో ఒకడు అబద్ధమాడుట, ఒకడు విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, క్రియలతో కూడా ప్రాచీన స్వభావము క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొనుడి. నవీన స్వభావం కావాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కావాలి చెప్పండి? నవీన స్వభావం. నవీన స్వభావం, మారు మనస్సు పొందాలి. మనస్సు మారాల, దేహం మారాల, బాహ్యంగా మారాల, అంతరంగంలో కూడా మారాల, మార్పు చెందాలి. నిజమైన విశ్వాసులుగా మనము చేయబడాలి. నిజమైన విశ్వాసులుగా మనం బాహ్యంగా కూడా విశ్వాసులు మనం చెప్పుకొని మనం దయ్యాల్లాగా ఉంటే ఎట్లా మార్పు ఉంది అన్నట్టు అంతే కదా. మనము విశ్వాసులు అని చెప్పాము. విశ్వాసులు అని చెప్పి బయటికి చూడడానికి దయ్యాల్లాగా కనబడితే, మన వేషము దయ్యాల్లాగా కనబడిందనుకో, అది పొందినట్టు కాదు. మనస్సు బాహ్యంగా మార్పు చెందాలా, అంతరంగములో కూడా ఏం కావాలా? మార్పు చెందాలి. ఒక ఇద్దరు వ్యక్తులను మనం చూస్తే, ఒక వ్యక్తి మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో నాకు తెలిసిన భాగమే చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి, అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే మనస్సు మారినప్పుడు అని అర్థం. ప్రాచీన స్వభావం అతనికి అసహ్యం అనిపించింది. ప్రాచీన స్వభావం అతనికి ఏమైంది చెప్పండి? అసహ్యం అనిపించింది. ప్రాచీన స్వభావం కొరకే తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. తన శరీర ఆశ నెరవేర్చుకోవాలనుకున్నాడు. శరీరాశలు నెరవేర్చుకోవాలనుకున్నాడు. లోకంలోనికి పోయాడు. బాగా స్వేచ్ఛగా జీవించాలనుకున్నాడు. తండ్రి ఇంటిలో స్వేచ్ఛ లేదు. తండ్రి ఇంటిలో అన్ని కట్టడలు ఉన్నాయి.
అయితే తాను స్వేచ్ఛగా ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు. బాగా ఎంజాయ్ చేశాడు. లోకంలో తన దగ్గర డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతో ఏం చేశాడు, బాగా తన ఇష్టానుసారంగా జీవించాడు. తన ఇష్టానుసారంగా జీవించిన తర్వాత చివరకు ఆ జీవితం ఎక్కడికి తీసిపోయింది అంటే తాను పందులు మేపే స్థితిలోనికి తీసుకుపోయింది. ఆఖరకు ఆ స్థితిలో తాను పందులు పొట్టు తింటా ఉంటే ఆ పందులు తినే పొట్టు కూడా తినాలనేటువంటి ఆ ఆకలితో పొట్టు తినాలని కూడా అనిపించింది. అంటే ఏ జీవితాన్ని గురించి అయితే వెళ్ళాడో, బాగా సంతోషించాలని వెళ్ళాడో, ఆ జీవితం అతనికి ఏం కలిగించింది? అసహ్యం పుట్టించింది. మనసు మార్చేసింది. ఇప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటిలో ఏముంది? ఎంతో స్వేచ్ఛ ఉంది. తండ్రి ఇంటిలో మరి కూలివానికి సమృద్ధి అయిన ఆహారం ఉంది. అయ్యో, నాకు ఇక్కడ ఆహారం లేదే. మా తండ్రి ఇంటిలో కూలీలకు మంచి భోజనం, నేను కుమార్ని కదా, ఎంత సౌఖ్యం అనుభవిస్తూ ఉంటేనే ఎంత నష్టపోయాను. తండ్రి ఇంటికి దూరమై ఎంత నష్టమైపోయాను అని తాను పొందిన నష్టంలో అతనికి మనస్సు మారిపోయింది. తన ప్రాచీన స్వభావాన్ని అసహించుకున్నాడు, పరిత్యజించాడు. అనుకున్నాడు, నా తండ్రి దగ్గర పోతాను. మనసు మారిపోయింది కనుక తండ్రి దగ్గరికి పోయాడు. తండ్రి దగ్గర ఏం చేశాడు? తన స్థితి అంతా కూడా ఒప్పుకున్నాడు. అయ్యా, ఇట్లా చేశాను, మరి నీకు విరోధముగాను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుంది. ఇక నీ ఎదుట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడు అనుకో, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని చెప్పును అనుకొని లేచి తండ్రి ఇంటికి వచ్చాడు. అప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడు. మనసు మారిపోయింది, బుద్ధి మారిపోయింది, ప్రాచీన స్వభావం పోయింది. ఒక నూతనత్వం అనేది వచ్చింది, పశ్చాత్తాపం అనేది వచ్చింది, నిజమైన మనస్సు వచ్చింది. అది నువ్వు బాగా ఖచ్చితంగా చెప్పాలంటే నిజమైన మనస్సు వచ్చింది. తండ్రి ఇంటికి వచ్చాడు. ఇంకా మళ్ళీ తిరుగుబాటు చేయలే, ఇంకా మళ్ళీ వెళ్ళలే. తండ్రి ఇంటిలోనే ఎలా ఉంటొచ్చాడు? కుమారునిగానే విధేయుడుగా ఉంటొచ్చాడు. కుమారత్వం పోగొట్టుకున్నాడు అనుకున్నాడు, కానీ తండ్రి ఏం చేశాడు? అతనిలో కలిగిన మార్పును బట్టి తిరిగి కుమారుడుగా అంగీకరించాడు. చూడండి, తిరిగి కుమారుడుగా అంగీకరించాడు. మనము కూడా మన జీవితంలో నిజమైన పశ్చాత్తాపం మనం పశ్చాత్తాపడుతుంటాం, మళ్ళీ పొరపాటు చేస్తూ ఉంటాం. పశ్చాత్తాపడుతుంటాం, మళ్ళీ పొరపాటు చేస్తూనే ఉంటాం. అది ఒక అలవాటు అయిపోయింది, అంతేనా? అది ఒక అలవాటు అయిపోయింది. పశ్చాత్తాపడతాం, అన్న పొరపాటు, అక్క పొరపాటు చేశాం అంటాం, మళ్ళీ పొరపాటు. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సు కాదు. అది ఆపద మొక్కులు అంటారు. ఆపద తీరడానికి చేసేటువంటి మొక్కులు. అయితే నిజమైన పశ్చాత్తాపం విరిగి నలిగినటువంటి మనస్సు ఇంకా చేయకూడదు. అతిక్రమణను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందాడు. కనుక ఒప్పుకొనడం వలన, నిజంగా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుట వలన దేవుని కనికరాన్ని పొందుతాం, దేవుని దయను మనము పొందుతాం. కనుక మనస్సు మారుట అనేది కూడా మన ఆత్మీయ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటిది.
అదొక పునాది లాంటిది. నిర్జీవ క్రియలను విడుచుట అది ఒక పునాది. అట్లాగే మారు మనస్సు పొందుట అనేది కూడా ఒక పునాది లాంటిది. ఈ పునాది మీద మనం కట్టబడాలి. అంటే మారు మనస్సు పొందాలా, తర్వాత నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. క్రియలను విడిచిపెట్టాలా, మారు మనస్సు పొందుట. ఇవి మన ఆత్మీయ జీవితంలో ఇవి కలిగి మనము ఉండాలి. దేవుని చిత్తమైతే రేపు వారము విశ్వాసం గురించి మనము ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం. వినోద్ ప్రార్థన చేస్తారు. ఆమేన్. సంపూర్ణత పొందసాగేదము, సమర్పించుకుని పూర్ణముగా. సంపూర్ణత పొందసాగేదము, సమర్పించుకుని పూర్ణముగా. సహించిన కష్ట దుఃఖములు, సహించిన కష్ట దుఃఖములు బహుగా ఫలముందెదము, బహుగా ఫలముందెదము. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము. శ్రేష్ఠాదేశమును చేరుటకు, శ్రేష్ఠాదేశమును చేరుటకు. నీతి నివసించును అందున, నీతి నివసించును అందున.
ప్రియులమ్మ తండ్రి జయరాజ్ కుమార్తె విమల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంది. కరుణించిన ఆయన ఆ జ్వరాన్ని గద్దించి పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. మరి కుటుంబానికి జ్ఞాపకం చేసుకో, అవస్థలను కూడా తీర్చండి. స్వస్థపరచు దేవుడు నీవే తండ్రి, వందనాలు. అలాగే విజయవాడ కొరకై అక్కడ ఫ్లడ్స్ ప్రభావం ఎంతో భయంకరమైన వాతావరణం ఉంటుండగా సాయించండి. యశురును కూడా మరి బయలుదేరుతున్నాడు, ప్రయాణం క్షేమంగా ఇల్లు చేరున్నట్లు కృప చూపించండి. అనేక పిల్లలు కూడా మరి వెళ్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి మంచిగా దయచేయండి. వేకోనే మీ పాసంలో సాయలపడ్డ కృప చూపండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దాని మీద గుడ్డ పోయినా